బా మన వాళ్ళంతా తేడాగా ఉన్నారేంటి? ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఏ ఇవాళ మేనేజర్ బర్త్డే, ఆడి ట్రీట్ ఇస్తే కుమ్మేద్దాం రెడీగా ఉన్నారు. ఇదిగో ఈడైతే ఖాళీ బాక్స్ కూడా తెచ్చుకున్నాడు బా. అలాగే చేద్దాం. ఏం చేసేది, ఎవడు ట్రీట్ అడుగుతాడో అని పొద్దున్నుంచి ఫుల్ సీరియస్ గా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. పెండింగ్ వర్క్ అంతా ఇవాళే కంప్లీట్ చేయాలని ఇప్పుడే పైన వెళ్ళాడు. అలాగే చేద్దాం. చెయ్యి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మెరిసిపోతున్నారు? షటప్, నాక్ చేసి రావాలని తెలీదా? నీ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ లోకి వచ్చినట్టు తోసుకుంటూ వచ్చేస్తున్నావు. ఇదంతా ఎందుకులేండి, ఇవాళ మీ బర్త్డే కదా, అందరికి చెప్పేసి వస్తాను. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏంటి సార్, మీ దగ్గర ఉన్నవే 2 కొత్త చొక్కాలు, 3వది కనిపిస్తే అనుమానం రాదా? నీ తెలివితేటలు బాగానే చేయగాని రాత్రి సూరజ్ బారికి వచ్చి ఇద్దరం కలిసి అయిపోయిపోదాం. అది ఎటు చేద్దాం. మధ్యాహ్నం సంగతి ఏంటి? మధ్యాహ్నం ఏంటి? మీరు ట్రీట్ ఇస్తారని ఎవరు టిఫిన్ కూడా చేయలేదు. అంటే మనోళ్ళు నా కోసం పూజలు ఏమైనా చేస్తున్నారా? పూజలు కాదు సార్, మీరు ట్రీట్ ఇస్తే భోజనాలు చేద్దాం అనుకుంటున్నాను. ట్రీట్ ఏంటి ట్రీటు? అయినా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి నేను ఇంకా చిన్నపిల్లనా? అన్ని మీరు డిసైడ్ అయిపోతారా? చిన్నపిల్లలు అయితే చాక్లెట్లు పంచి పెడితే చాలు. మీ బర్త్డే అనే కదా సార్ ఇన్ని ఏర్పాట్లు. అంతే అంటావా? అంతే. కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది, మనం అక్కడికి వెళ్తున్నాం, అంతే ఫిక్స్.